డైలీ జీకే క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మహాత్మా గాంధీని జాతిపిత అని ఎవరు పిలిచారు? ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. సెకండ్ క్వశ్చన్ దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్న రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. క్వశ్చన్ నెంబర్ 3 తెలంగాణలో త్రివేణి సంగమ స్థానం అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి కాళేశ్వరం. క్వశ్చన్ నెంబర్ 4 కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి దేనిని కొలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ పురాతన వస్తువులను యొక్క వయసును కొలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 5 అంతరిక్షంలోకి ప్రయాణించిన మొట్టమొదటి జంతువు ఏది? ఆన్సర్ వచ్చేసి కుక్క. ఆ కుక్క పేరు కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6 భూదాన్ ఉద్యమాన్ని వినోబా భావే తెలంగాణలో ఏ గ్రామం నుండి ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ పోచంపల్లి నుండి ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 7 ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అతని అరెస్టు చేసినప్పటి నుండి ఎన్ని గంటల లోపల న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలి? జవాబు వచ్చేసి 24 గంటలు. క్వశ్చన్ నెంబర్ 8 ఏ ఆర్టికల్ ప్రకారం జాతీయ షెడ్యూల్ తరగతుల కమిషన్ను నియమిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 338. క్వశ్చన్ నెంబర్ 9 రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు 2 లేదా ఎక్కువ సంఖ్యలోని రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం ఇవ్వబడింది? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 231 ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 10 సెయింట్ సేఫర్స్ అను స్వచ్ఛంద సంస్థను స్థాపించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి జాన్ విల్సన్. క్వశ్చన్ నెంబర్ 11 భారీ వర్షాన్ని కురిపించే మేఘాలను ఏమని పిలుస్తారు? క్యుములోనింబస్ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 12 ఏ జీవావరణ రిజర్వ్ను పూలలోయగా పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి నందాదేవి లోయను పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 13 ఆగ్రాలోని తాజ్మహల్ ప్రధానంగా ఏ రసాయనం ప్రభావానికి గురవుతుంది? ఆన్సర్ వచ్చేసి సల్ఫర్ డయాక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 14 సెల్యులార్ జైల్ ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి అండమాన్ మరియు నికోబార్ దీవులు. క్వశ్చన్ నెంబర్ 15 OPECని అనగా ఫుల్ ఫామ్ ఏంటిది? ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్.